జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 22, 2026, శనివారం. తిథి దశమి, రాత్రి 2 గంటల వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 2 గంటల 49 వరకు. తదుపరి మూల. యోగము విష్కంభం, నీ రోజంతా ఉంది. కారణం తైతుల, మధ్యాహ్నం 12 గంటల 48 వరకు. తదుపరి గరజి, రాత్రి 2 గంటల వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5 గంటల 53 చంద్రాస్తమయం సాయంత్రం 6 గంటల 28 చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 18 చంద్రాస్తమయం రాత్రి 1 గంట 20 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 1 నుండి 10 గంటల 36 వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 45 నుండి 3 గంటల 19 వరకు. గుళిక కాలం ఉదయం 5 గంటల 53 నుండి 7 గంటల 27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 53 నుండి 7 గంటల 33 వరకు. వర్జము రాత్రి 11 గంటల 47 నుండి 1 గంట 35 వరకు. శుభ సమయాలు, అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 45 నుండి మధ్యాహ్నం 12 గంటల 35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నుండి 5 గంటల 7 వరకు. శుభ గడియలు ఉదయం 7 గంటల 33 నుండి 9 గంటల 1 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 20 నుండి 4 గంటల 15 వరకు. ఆగస్టు 22 శనివారం. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. జ్యేష్ఠ, మూల రెండూ కూడా దారుణ మరియు తీక్షణ నక్షత్రాలు కాబట్టి శుభకార్యాలు, ముహూర్తాల విషయంలో జాగ్రత్త వహించాలి. అందువల్ల ఈరోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 49 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 49 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 49 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ జానపద దినోత్సవం 1932 సంవత్సరంలో టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని BBC నిర్వహించింది. కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత UR అనంతమూర్తి గారి వర్ధంతి. తెలుగు సినీ కథానాయకులు, పద్మవిభూషణ గ్రహీత చిరంజీవి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 22 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో
మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి శాంతంగా ఉండటం మంచిది. సింహ రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. తులా రాశి అవసరానికి సహాయం చేస్తారు. వృశ్చిక రాశి లాభం ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి అదృష్ట యోగం ఉంటుంది. కుంభరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.